హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మన గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ ప్రైస్ది అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ దీని గురించి మనము ఇన్ డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఏ వేవ్ అన్నది ఫామ్ చేసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అప్సర్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ సి పాయింట్ గురించి అయితే మనం ఇక్కడ బి వేవ్ కంప్లీషన్ అండ్ మనకి ఇక్కడ ఏబిసి మన కరెక్టివ్ వేవ్ ప్యాటర్న్ గురించి అయితే మనము లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మన ఈ కమ్యూనిటీస్ గురించి మీకు అప్డేట్స్ రెగ్యులర్గా మీకు కావాలనుకున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. సో రెగ్యులర్గా నేను గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ మీద అయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను, మన అప్డేట్స్ వస్తున్న కొద్దీ. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం లేట్ అప్డేట్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయిన తర్వాత ఇక్కడనే మీకు అప్డేట్ అనేది ఇవ్వాలి. కానీ నేను కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ మనకి సి వేవ్ అన్నది ఏదైతే ఉందో సి వేవ్ కానీ లేదంటే మనకి ఇక్కడ బి వేవ్, కరెక్టివ్లో మనకి సి వేవ్ ఇది ఏబిసి. సో సి వేవ్ కానీ లేదంటే మనకి బి వేవ్ కానీ. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ బి వేవ్ అనేది మనము 2080 ఇక్కడ $2080 దగ్గర మాక్సిమం అక్కడ మనకి ఎండ్ అవుతుందని చెప్పేసి మనం అనుకున్నాము 61.8% రిట్రేస్మెంట్లో. సో ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాము. సో అనుకున్నట్టే కొంచెం హైయర్ లెవెల్స్ అంటే 2087 ఒక $7 అన్నది మనకి ఎక్కువగా మార్కెట్ అనేది వెళ్ళి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చేసి మెల్లిమెల్లిగా మనకి డౌన్ సైడ్కి వస్తూ మనకి ఈ సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోయింది. సో సి వేవ్లో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి 1-2 దాని తర్వాత మళ్ళీ మనకి 1-2 అనేది మనకి ఫామ్ అయింది. 1-2 ఫామ్ అయింది. మనకి థర్డ్ వేవ్లో 1-2 కూడా మనకి ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫర్దర్గా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డౌన్ సైడ్లో టార్గెట్ అనేది ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే ఈ లెవెల్ 1894 దగ్గర అయితే మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 140-150 పాయింట్స్ అయితే మనకి ఇంకా డౌన్ సైడ్కి ఫర్దర్గా గోల్డ్లో ఒక మంచి ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. సో గోల్డ్లో మనకి ఆల్మోస్ట్ 100-120 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి మనకు వస్తుందని అంటే గోల్డ్లో మనకి ఇంత ఫాల్ రావాలి అని అంటే మన ఎకనామికల్గా మనకి మంచిగా అవుతుంది. ఎకనామీ అంటే మన ఏదైతే స్టాక్ మార్కెట్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్స్లో మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మనకి ఈజీగా మనకు ఒక 2-3 మంత్స్ అయితే మనకి టైం పట్టచ్చు, లేదంటే అట్లీస్ట్ మినిమం ఒక 2 మంత్స్ అయితే మనకి టైం అయితే పట్టచ్చు మనకి 100-120 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి మనకి రావాలి అని అంటే. సో అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయితే మనకు వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ఫర్దర్గా మనకి చూసుకుంటే దీన్ని మనం తీసేద్దాం, డిలీట్ చేసేసుకుందాం, దీని పని అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అయింది కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ వరకు మనకి టార్గెట్ డౌన్ సైడ్కి పెట్టుకోవచ్చు అన్నది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ ప్రకారంగా మనకి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మనకి మార్కెట్ అంటే మ్యాక్సిమం కాదు, మినిమం మనకి 1971 వరకు అయితే మనకి రావాలి. అంటే ఇక్కడ చూసుకుందాము, ఇక్కడ ఒక డ్రా చేసుకుందాం లైన్, సో దట్ మనకి ఫ్యూచర్లో కూడా తెలిసిపోతుంది. సో మినిమం 1971 వరకు అయితే రావాలి. సో ఇది మనకి ఫస్ట్ మనకి థర్డ్ వేవ్ కంప్లీషన్ వరకు, ఎందుకంటే మనకి థర్డ్ వేవ్ ఎప్పుడైనా సరే మనకి మోర్ దెన్ 1.618 ఎక్స్టెన్షన్ అనేది మనకు ఉండాలి. సో అది మనకి మినిమం క్రైటీరియా. అది మనకి 1971 నుంచి మనకి మాక్సిమం 2.6183 వరకు కూడా మనకి అది వెళ్ళచ్చు, డిపెండింగ్ అపాన్ మనకి రిట్రేస్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా. అండ్ దీని ప్రకారంగా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని ప్రకారంగా మనకి ఇక్కడ ఇది ఉంది అండ్ మనకి రిట్రేస్మెంట్ అన్నది మనకి ఈడు ఉంది. సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ మనకి 3.414 వరకు మనకి కోయిన్సిడెంట్ అనేది అవుతుంది. సో 3.414 అండ్ మనకి దీని ప్రకారంగా 1.618 వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకి థర్డ్ వేవ్ అన్నది ఈ లెవెల్స్లో మనకి ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడికైతే మనము ఫ్యూచర్లో థర్డ్ వేవ్ని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎండింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనము ఇందులో తీసుకుందాం, ఇది 1 2 3 ఇది 4, దాని తర్వాత మనకి అప్రాక్సిమేట్లీ 5 ఇక్కడ వరకు అయితే వస్తుంది. నేను 4 and 5 ర్యాండమ్గా పెట్టినాను, ఎందుకంటే అది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది 4 and 5. సో మనకి ఇది చూసుకుంటే మైనర్, సో ఇది మనకి మైనర్ వేవ్స్ వస్తాయి, ఇవి మనకి ఇందులో మనకి సబ్ వేవ్స్ కాబట్టి. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మళ్ళీ మనకి ఇది ఫస్ట్ మనకి ఇది ఇక్కడ ఇది ఫస్ట్ వేవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది 1, ఇది 2, అప్రాక్సిమేట్లీ మనకి ఇది థర్డ్ వేవ్,
ఓకే, ఇది 4th వేవ్. దాని తర్వాత మనకి ఇది 5th వేవ్. సో ఇది మనకి థర్డ్ వేవ్. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన థర్డ్ వేవ్ దీంతో కాబట్టి మనకి థర్డ్ వేవ్ అనేది ఇక్కడ ఎండ్ అవ్వదు. సో 5 వేవ్స్ అంటే మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది ఇది థర్డ్ వేవ్. మనకి 4th వేవ్ అన్నది మనకి ఇక్కడ వరకు అయితే మనకు వస్తుంది. వచ్చి దాని తర్వాత మనకి ఇంకా ఫర్దర్గా మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో దీన్ని మనం చూసుకుంటే సి వేవ్ మనకి 5 వేవ్ ప్యాటర్న్ కాబట్టి మనకి ఇది 5th వేవ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు ఇక్కడ ఈ లెవెల్స్లో మనకి 5th వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అవుతుంది. సో ఇది మనకి థర్డ్ వేవ్ ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. ఇది మనకి మెయిన్. సో దీన్ని మనము మైనర్ ఉంది కదా, దీన్ని మైన్యూట్ కింద చేంజ్ చేసుకుందాం. సో ఇది మన స్ట్రక్చర్ మన గోల్డ్ది. సో మనకి ఇది 1 2 మరి దాని తర్వాత మనకి 1 of 2 2 of 2 1 of 3 2 of 3 3 of 3 4 of 3 అండ్ మనకి 5 of 3. దాని తర్వాత మళ్ళీ మనకి 4 అండ్ మళ్ళీ మనకి డౌన్ సైడ్లో మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 5 సి వేవ్లో 5th వేవ్ అన్నది మనకి ఇక్కడ ఎండ్ అనేది మనకి అయిపోతుంది. అండ్ కంప్లీట్గా మనకి కరెక్టివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ కరెక్టివ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఎండ్ అనేది అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ మనకి అప్ సైడ్ మూమెంటం అన్నది మనకి స్టార్ట్ అనేది మనకి అవుతుంది అన్నట్టు ఇది మనకి చూసుకుంటే. సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది గోల్డ్ అనాలిసిస్. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అంటే మనకి థర్డ్ వేవ్లోనే మళ్ళీ మనకి థర్డ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయింది. సో థర్డ్ వేవ్లో మనకి ఏదైతే మూమెంటం అనేది వస్తుందో అది మనకి చాలా ర్యాపిడ్గా అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఫాల్ ఈ లెవెల్స్ వరకు ఇక్కడ మనకి చూసుకుంటే 1972 ఏదైతే ఉందో 1972 వరకు మనకి చాలా స్పీడ్గా పడే ఛాన్స్ అయితే మనకి అనిపిస్తుంది. సో ఇందులో కూడా మళ్ళీ మనకి సబ్ వేవ్ స్ట్రక్చర్ 1 2 3 4 5 మనకు ఉంటుంది ఇక్కడ వరకు కూడా. అది మనకి సింగులర్ వేవ్ అన్న రావచ్చు, లేదంటే మనకి స్టెప్ వైజ్ కూడా మనకి రావచ్చు. సో అది మనకి ఫాల్ వచ్చే దాని ప్రకారంగా అయితే మనకు ఉంటుంది. మ్యాక్సిమం గోల్డ్లో మనం చూసుకుంటే కొంచెం స్లో మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి గోల్డ్ అనాలిసిస్. సో మళ్ళీ మనం వెయిట్ అండ్ వాచ్ అయితే చేసాము. మార్కెట్ ఇక్కడ థర్డ్ వేవ్ దగ్గరకు వచ్చి మళ్ళీ మనకి అప్ సైడ్కి మనకి వెళ్తున్నప్పుడు మళ్ళీ మీకు ప్రైస్ అప్డేట్ అయితే నేను ఇస్తాను, లేదా ఇక్కడ ఇస్తాను, లేదంటే మనకి కంప్లీట్గా థర్డ్ వేవ్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మీకు ఇస్తాను. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇలానే రావాలని రూల్ ఏం లేదు. కొంచెం స్లోగా డ్రాగ్ చేసుకుంటూ కూడా మనకి రావచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం ఇందులో అనాలిసిస్ని చేంజ్ చేసుకుంటూ అయితే మనం వెళ్ళచ్చు. సో ఇది గోల్డ్ ప్రైస్ అప్డేట్. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.